బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. 2 రోజుల నుంచి ఆధారాలు సేకరించిన పోలీసులు గుంటూరుకు చెందిన 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య నేతృత్వంలోనే దాడి జరిగిందని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, గతంలో ఏదైతే టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనకి సంబంధించి ఎవరెవరు నిందితులు ఉన్నారు, దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, వారిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది, ప్రధానంగా ఈ దాడి కేసులో ఎవరెవరు ఉన్నారు శివ? ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2021 అక్టోబర్ 19న తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి కూడా పోలీసు అధికారులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాదాపుగా 15 మందిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరొకవైపు గుంటూరు నగరానికి సంబంధించి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అలాగే విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పోనుగుంటి చైతన్యతో పాటుగా వాళ్ళకి సంబంధించిన అనుచరులు గుంటూరు నగరానికి సంబంధించి ఒక 22 మందిని పోలీసులు ఐడెంటిఫికేషన్ చేశారు. వీరిలో 4 నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. గుంటూరులో అప్పిరెడ్డి అనుచరులుగా ఉన్న 4 పోలీసులు అదుపులో తీసుకొని మంగళగిరి రూరల్ పోలీసులు తీసుకెళ్లినట్టు తెలుస్తూ ఉంది. అలాగే విజయవాడకు సంబంధించి కృష్ణలంకకు సంబంధించిన మరికొంతమంది వ్యక్తులను కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేశారు. వారిని కూడా పోలీసులు ఇవాళ రేపట్లో అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అప్పటి ఎమ్మెల్యేకి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు, అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆయన అనుచరులు, అలాగే గుంటూరుకు సంబంధించి లేళ్ల అప్పిరెడ్డి ఆయన అనుచరులు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా ఐడెంటిఫికేషన్ చేసిన జరిగింది. ఈ కేసుకు సంబంధించి 2.5 సంవత్సరాల తర్వాత 150 మంది పైగా నిందితుల్ని పోలీసులు ఇప్పటి వరకు గుర్తించారు. వీరందరినీ కూడా అరెస్ట్ చేసే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. వారితో పాటుగా ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఈ ముగ్గురికి సంబంధించిన ఫోన్ డేటాని పోలీసులు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఏదైతే సంఘటన జరిగిందో అక్టోబర్ 19, 21కి, దానికి 5 రోజుల ముందు, దానికి 5 రోజుల తర్వాత వీరు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరి డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు, వీరి నేతృత్వంలోనే జరిగిందా లేకపోతే వీరి వెనక మేరే పెద్దలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు అయితే సమగ్రమైన దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇవాళ రేపట్లో ఈ కేసుకు సంబంధించి అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకొని వారిని విచారిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన స్టెప్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 150 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపుగా 20 మంది పైగా కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.